చలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అయితే మన కాస్లపల్లి ఉన్న ఒక గొర్రెల మంద దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. పెద్దబాబు, నీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? మొత్తం 70 ఉన్నాయి. పెద్దవి 10 పిల్లలు. 10 పిల్లలు ఉన్నాయి. ఏంటిదంటే బాగా మంది మన ఊర్లలో నుంచి వెళ్ళి బయటకు పోయి బతకడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు. చిన్న ఉద్యోగానికి, పెద్ద ఉద్యోగానికి, ప్రతి ఒక్కదానికి ఎక్కువ ఏంటిదంటే బయటకు పోయి బతకడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు. నువ్వు ఒక నెలకి ఎంత సంపాదిస్తావు ఈ గొర్రెలు కాసుకుంటా? నెల గాని కాదు కానీ 6 నెలలకు మన పుట్టినూరు కాబట్టి ఊళ్ళుండి మన కులం పని చేయాలని చేస్తాను. పొలం ఇది 2 పొలం ఉన్నది. మీ పొలం ఎంత ఉన్నది? పొలం 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలకు ఎంత ఉందా కానీ ఇప్పుడు ఈ గొర్రెలు ఇప్పుడు నీకు ఎన్ని 70 గొర్రెలు ఉన్నాయి అన్న. 70 గొర్రెలు వీటిని అమ్మితే ఎంత వస్తాయి నీకు? వీటిని అమ్మితే 70 అని అంటే 6 లక్షలు వస్తాయి. 6 లక్షలు వస్తాయి. 6 లక్షలు కాక నువ్వు ఈ చిన్న చిన్న పిల్లలు పుట్టినాక వీటిని పెంచుకుంటూ మళ్ళీ అమ్ముకుంటావు. అవి పెంచుకుంటా, అవి అమ్ముకొని మొగ అమ్ముకొని ఆడి ఉంచుకుంటాం. 6 నెలల్లో ఎన్ని గొర్రెలు వస్తాయి? సంవత్సరానికి మళ్ళా గన్ని అవుతాయి. అన్ని అవుతాయి. అన్ని ఇంతాయి. మళ్ళా సంవత్సరానికి ఒకటిసారి అవుతాయి. 70 గొర్రెలు ఉంటే మళ్ళీ 70 గొర్రెలు అవుతాయి. పెడతాయి అన్ని. అందులో కొన్ని చనిపోతాయి. 50 పిల్లలు ఉంటాయి అన్నట్టు. 50 పిల్లలు ఉంటాయి. ఒక 70 50 పిల్లలు అమ్మితే ఎంత వస్తాయి మళ్ళీ నీకు సంవత్సరంలో? ఎంత లేదనుకున్న ఒక 6,000 5,000 పోతాయి ఒక్కొక్క గొర్రె, ఒక్కొక్క పిల్ల. మగ పిల్లలు అవి 30 అమ్మినా గానీ 3,50,000 వస్తాయి. 1,50,000 వస్తాయి నీకు. చిన్న పిల్లలే. మళ్ళీ అలా పెద్ద అమ్ముతాం. పెద్దది అయితే 15,000 వస్తాయి. 5,000 కాగానే అమ్ముతా. మళ్ళా గొర్రె పెద్ద మళ్ళా కట్టి మళ్ళీ ఇంత తల్లి కట్టి ఉంటది అన్నట్టు. నువ్వేం చెప్తావు ఇప్పుడు బయటకు పోయి బతకటోళ్ళకు? బయటికి పోయి బతుకు, అక్కడ బతికేది అదే కట్టం ఈయనే చేసుకొని బతుకుతే అయిపోతుంది అని మంది అట్లా చూస్తారు. మళ్ళీ మీరు కూడా, మీ పెద్దోళ్ళు కూడా నేను ఈ కట్టం పడదన్నా మానవులు ఇట్లా పడద్దని వాళ్ళు మేము చేసే పని చేయొద్దని చదివిస్తాను. కానీ ఏమైతుంది చదువుతారు.